దేవుడు కూడాను ఈ లోకంలో మనం క్షేమంగా మనం ఉండి నీతిగా బ్రతికి పరలోకం చేరాలంటే కొన్ని మాటలు చెప్పాడు. మీరు ఇలాగానే ఉండాలి. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట చెప్పినట్టు వింటేనే మనం ఈ లోకములో సంతోషంగా ఉండటమే కాదు, పరలోకానికి వారసులవుతాం. అన్నీ చేస్తున్నాం, ఎక్కడన్నా ఒకటి మాత్రం చేయకుండా పక్కకు పెట్టినాం. ఇది నాకు కాదులే అని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది నాకు కాదులే, ఇది ఎవరికో చెప్పేళ్ళు అని ఏం చేస్తాం? అన్నీ పాటించి ఒక్క విషయంలో తాము తప్పామనుకోండి, దేవుడి సహాయం వస్తుందా? ఒకసారి వాక్యంలో చూద్దాం. మన మాటగా కాకుండా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతానండి. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులయ్యారు అన్న మాట ఇక్కడ బైబిల్ చెబుతుంది. తలలెత్తి నా వైపు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుడు చెబుతున్న మాట. యెహోషువతో అంటున్నాడు. యెహోషువ అంటే నడిపించే నాయకుడు. ఆ రోజున మోషే తర్వాత ఇశ్రాయేలీలను వాగ్దాన భూమిలోకి నడిపించుటకు దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు యెహోషువ. అయితే ఐగుప్తులో మొదలుకొన్నది వాగ్దాన భూమి చేరే వరకు ఇశ్రాయేలీలకు దేవుడుండి తోడుండి సహాయం చేస్తున్నాడు, ఆహారము పెడుతున్నాడు, ఎక్కడ బలహీనులుగా కాకుండా చూస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి శత్రువు ఎదురైనా కూడాను వీళ్ళని గెలిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువు ఎంత బలవంతుడైనా సరే ఇశ్రాయేలీలనే గెలిపిస్తున్నాడు దేవుడు తోడుండి. ఎంత కృపనిచ్చాడో. అయితే గెలుచుకుంటూ శత్రువులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ జయించుకుంటూ వస్తున్నారు ఇశ్రాయేలీలు. అయితే దేవుడు ఒకరోజు చెప్పాడు ఎవరికి? యెహోషువకి. యెహోషువ, ఇదిగో మీరు సిద్ధంగా అండి. హాయి, మీరు కూడా చెప్పండి. ఏమిటి ఆ పేరు? హాయి అనే దేశం ఉంది. ఆ దేశం మీదకి మీరు యుద్ధానికి వెళ్ళాలి. వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నానని దేవుడు చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడంటే, హాయి దేశంలో చాలా బంగారం ఉన్నది. ఏముంది? బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ దేశంలో బంగారం ఉంటుంది, వెండి ఉంటాయి, పశువులు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మీరు వెళ్ళి మొత్తాన్ని కూడాను కాల్చివేసేయాలి. ఏం చేయాలంటున్నాడమ్మా? కాల్చివేసేయాలి. ఏది కూడా తెచ్చుకోవద్దు, ఏది వెంట తెచ్చుకోవద్దు. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? అర్థమవుతుందా? ఈ అబ్బాయి ఎవరయ్యా? ఆయనకి నీకు ఇష్టం లేదా వెళ్ళిపోవచ్చు బయటికి. నువ్వు మొహమాట ఏమైనా ఇక్కడ అంతా సరిచేతమే ఉంటుంది. ఇక్కడ బతిలాడతాలు ఉండవు. ఏడ దేవునికి స్తోత్రం. ఎందుకని బ్రతికినంతకాలం బతిలాడించుకుంటే నీ బతుకు ఎప్పుడు మారుతుంది? చిన్నపిల్లాడివా నువ్వు? పసిబిడ్డవా? దేవుడు అంటున్నాడు, వెళ్ళి శత్రువు మీద మీరు యుద్ధం చేసి మొత్తాన్ని కూడాను ఏమీ లేకుండా కాల్చి బూడిద చేయాలి, మీరు ఏమీ తెచ్చుకోవద్దు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పాలి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? యుద్ధానికి వెళ్ళే ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు. మరలా అడుగుతున్నాను, శత్రువును మిగలకుండా చేయమని చెప్పింది ఎవరు? దేవుడు. ఏమీ తెచ్చుకోవద్దని చెప్పింది దేవుడు. బంగారం ఉంటుంది, తెచ్చుకో మాకు. డబ్బులు ఉంటాయి, తెచ్చుకో మాకు. దేవుడు చెప్పినప్పుడు ఎందుకు ప్రభు అని అడగొచ్చా? దేవుడు మన మేలుకు చెబుతాడా కీడుకు చెబుతాడా? మేలుకయ్యే చెప్తాడు. మనం పాడైపోయే ఏవి కూడాను దేవుడు చెప్పడు. మన తల్లిదండ్రులు చెబుతారులేండి. అడ్డమైన గారాబాలు చేసి పిల్లల జీవితంలో నిప్పులు పోతూ ఉంటారు. దొంగతనం చేసేస్తే అబ్బా ఎంత మంచోడు రా, పక్కింటి వాళ్ళలో దొబ్బుకొచ్చేసినావు నాయన, అచ్చంగా నా బుద్ధి వచ్చిందని తీసుకొని దాచిపెట్టుకుంటారు. దొంగతనం ఎందుకు చేసేవారు అని చెప్పేసి చెంప మీద పెట్టి కొట్టరు.
వాడిని ఖండించరు, అబ్బా భలే మంచి పని చేసావని మురిసిపోతూ ఉంటారు. చివరికైన తర్వాత వాడు గజ దొంగ, బందిపోటు దొంగ అయిపోతాడు వాడు. దేవుడు ఏది చెప్పినా మనకు మేలుకరమైన విషయమే చెబుతాడు. ఇశ్రాయేలుకి ఆ దేశం మీదకి వెళ్ళండి నాయన, ఏం తెచ్చుకోవద్దు, మొత్తాన్ని కాల్చేయండి అన్నాడు. వెళ్ళారు, వెళ్ళి యుద్ధం చేశారు. అందరూ కూడాను దేవుడు మాటను గుర్తుంచుకున్నారు. అందరూ గుర్తుంచుకున్నారు. వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రము దేవుడు మాట గుర్తున్నది కానీ గుర్తులేక కాదు. దేవుడు మాట గుర్తున్నది కానీ దేవుడు మాటను లక్ష్య పెట్టలేదు. ఏమండి, దేవుడు మాటను లక్ష్య పెట్టకుండాను ఏం చేశాడు తెలుసా? అక్కడ నుంచి కొంత వెండిని, కొంత బంగారాన్ని, మంచి విలువైన బట్టలు తీసుకొచ్చుకొని ఎక్కడ దాచిపెట్టాడు తెలుసండి? 7వ అధ్యాయం తర్వాత మొత్తం చదవండి. తన ఇంటి గుడారము క్రింద ఎక్కడ దాచిపెట్టాడు? పాపం ఎవరు కనిపెట్టలేకపోయారండి. ఇంటి పక్కోళ్ళు కనిపెట్టలేకపోయారు, మళ్ళీ ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఎవరు కనపడకుండా సీక్రెట్గా చేశాడండి. సీక్రెట్గా బంగారం తెచ్చాడు. దేవుడు వద్దు అన్నాడు, తెచ్చుకున్నాడు. వెండి వద్దు అన్నాడు, తెచ్చుకున్నాడు. బట్టలు విలువైన పట్టు వస్త్రాలే వద్దు అన్నాడు, తెచ్చుకున్నాడు. ఆయన పేరు ఆకాను. ఆకాను, మీరు కూడా చెప్పండి. ఏ కాను ఆయన? ఆకాను. ఆకాను అంటే అర్థం ఏంటంటే తిరుగులాడువాడు అని అర్థం. ఆకాను అంటే అర్థం ఏంటి? ఆకాను అన్న మాటకు అర్థం ఏంటి? ఎక్కడ ఏం దొరికిద్దా. మనం కూడా ఏం చేస్తాం? అందరు కాదులేండి, బాధపడకండి, కొందరు క్షమించాలి, అందరు కాదు కొందరు. ఎక్కడ ఏం దొరికిద్దా, ఏ కొంపలో ఏం దొరికిద్దా, ఎక్కడికి వెళ్తే ఏడు నెత్తి మీద చేతులు పెట్టి ముంచి డబ్బులు సంపాదిద్దామా. మరలా అడుగుతున్నాను, క్షమించండి, మాట చెప్పడానికి బాధపడుతున్నాను. ఈ రోజున క్రైస్తవులుగా ఉంటూ కూడాను ఎవరిని అన్యాయం చేయకూడదు, పక్కనోళ్ళ సొమ్ముని ఆశించకూడదు, ఎవరి సొమ్ము దొంగతనం చేయకూడదు. ఇవన్నీ మనకు తెలిసి కూడాను, తప్పని తెలిసి కూడాను తెల్లారు లెగిస్తే చెప్పండి, విశ్వాసులను ఎట్ట మోసం చేసి సందలు పోగేద్దామా? అమాయకులుగా సందలు పోగేసేసి డబ్బులు లక్షల కోట్లు కూడబెడదామా? లేరంటారా అండి? చెప్పండి, లేరా? చర్చికి లేటుకు వస్తే 300, ఆదివారం ప్రార్థనకు రాకపోతే 500, సమాజంలో సోటు ఇవ్వాలంటే 1,00,000, పెళ్లి చేయాలంటే 15,000. లేరా? శపితమైన ధనాన్ని దేవుడు వద్దన్నాడండి. ఏ ధనం అది? యుద్ధానికి వెళ్ళేటప్పుడే చెప్పాడు. దేవుడికి తెలుసు ఆ దేశంలో విలువైన బంగారం చాలా ఉంది, అది శపితమైంది, అనగా శపించబడ్డది, శాపంతో నిండుకొని ఉన్నది ఆ బంగారం, ఆ వెండి, ఆ వస్త్రాలు. దేవుడు అంటున్నాడు, వాళ్ళని మీ చేతికి అప్పగిస్తాను కానీ మొత్తాన్ని నాశనం చేసి రండి అయ్యా అని చెప్తే వీళ్ళ బుద్ధి ఏమైంది? ఆకాను బుద్ధి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి కూడాను ఏం చేస్తాడు తెలుసా? విలువైనవి మన కంటపడేటట్టు చేస్తాడు, విలువైనవి కంటపడేటట్టు చేస్తాడు. నా దగ్గరకు ఒక ఆయన వచ్చి, బ్రదరు, పాస్టర్ గారు, ఇదిగో మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ ఏరియా మంచి ఏరియా, భూమి జాగాలు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే చెప్పండి, నాకు చెప్పండి, నేను మీకు కమిషన్ ఇస్తాను. ఏమిస్తాడంట? ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు కమిషన్? ఆయన జేబులో ఇస్తాడా? పాస్టర్ గారు చాలా కష్టపడ్డాడు, దీనివలన నాకు కాస్త మేలు దొరుకుతుంది, ఆయన ప్లాట్లు అమ్మటం కొనే బిజినెస్ అంట ఆయన. మరి పాస్టర్ గారు నాకు ఒక 10,000 రూపాయలు లేదా ఒక 50,000, 1,00,000 రూపాయలు ఆదాయం తీసుకొచ్చి పెట్టాడని ఆయన డబ్బుల్లో నుంచి నాకేమైనా ఇస్తాడా? ఎవరు డబ్బులు అవి? పాపం ఆ భూమి అమ్ముకునే వాళ్ళు ఏ అవసరమై అమ్ముకుంటున్నారో, కొనుక్కునే వాళ్ళు ఆ డబ్బులు ఎంత కష్టపడితే సంపాదించుకున్నారో. ఆయన అంటాడు, ఎవరన్నా మీ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటే నాకు చెప్పు, నీకు పర్సంటేజ్ ఇస్తా. నేనన్నాను, అన్నా ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం నీకే చెబుతా, కానీ రెండో మాట అన్నా చూసావా,
ఆ మాట ఇంకొకసారిగా నా దగ్గరికంటే నీ ఈ దరిదాపులకు కూడా రామాకు నా దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శాపగ్రస్తమైన శపితమైన డబ్బులు నాకు అవసరం లేదు. శపితమైన డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే దేవుని ఆశీర్వాదం లేని ఆ వస్తువులు ఏవైనా సరే నీ ఇంట్లో ఉంటే అవి నిన్ను కూడాను శాపగ్రస్తంగా మార్చివేస్తాయి. దేవునికి ఇష్టం లేనివి ఏదైనా సరే నీ ఇంట్లో ఉండటం వలన అవి నీకు తీరని అన్యాయం తీసుకొచ్చి పెడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, కొన్నిసార్లు పరీక్ష చేస్తాడు, విలువైన నీ కళ్ళ ముందు పెడతాడు. నువ్వు పోయే దారిలో ఒక విలువైంది ఏదైనా ఆ డబ్బులు లోటు అయ్యో పడేస్తాడు. ఏం చేస్తుంది భక్తురాలు? మనం వెళ్ళే తావలో ఒక 500 రూపాయలు పడిపోయింది, ఒక 2000 రూపాయల కాగితం పడిపోయింది, చెవుదిద్దు ఎవరిదో పడిపోయింది. ఆ భక్తురాలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. భక్తులం కదా, కంట పడుతుంది. ఏం చేస్తావు నువ్వు? అటు ఇటు చూసి గబక్కంది జేబులో పెట్టుకుని ఎవరు చూస్తాం లేదులే. అది పోగొట్టుకున్నవాడు పరిస్థితి ఎంత ఏడుస్తున్నాడో, అది పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎంత గుండెలు బాదుకుంటున్నారో, వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సొమ్ము వచ్చింది. అక్కడ దాకెందుకు? నీ జేబులో ఒక 500 రూపాయలు కానీ పడిపోయి కనపడకుండా పోతే, పోగొట్టుకుంటే నీ బాధ ఎట్లా ఉంటుంది చెప్పు. అయ్యా, తెల్లవారుజామున లేచి మధ్యాహ్నం వరకు ఎండలో ఆ ఊరు తిరిగి ఒక 1000 రూపాయలు సంపాదించావు. ఆ 1000 రూపాయలు పొరపాటున చేజారిపోయినాయి. నీ హృదయం ఎంత బాధగా ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు పరీక్షించుటకు, నీది కాని దానికోసము, దేవుడు వద్దన్న దానికోసం నువ్వు పరిగెట్టావా, ఆ శాపగ్రస్తమైంది నీకు తీరని శాపాన్ని తీసుకొస్తుందండి. చాలామంది ఎదుటోళ్ళు సొమ్ముకు ఆశపడతా ఉంటారండి. ఏ కాడకి ఎదుటోళ్ళు ఎట్లన్నా పోని, వాళ్ళు ఎంతన్నా ఏడవని, వాళ్ళు ఎన్ని బాధలన్నా పడిని, వాళ్ళ బిడ్డలు తిండి లేక చచ్చినా మనకు పర్లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా నేను డబ్బులు గుంజాలి. ఈ రోజున చాలా కుటుంబాలు తీరని శాపానికి గురవ్వటానికి గల కారణం అదే. నీ వ్యాపారంలో నిబద్ధత ఉండాలి. అయ్యా, అమ్మా, నువ్వు దేవుని బిడ్డవి, నీ మాట ఖచ్చితంగా ఉండాలి. నీ వ్యాపారంలో నిబద్ధత అనేది ఉండాలి. ఎవడు అమాయకుండా మోసం చేస్తాను అట్లా చేయొద్దు. నీ కష్టార్జితం ఎంత, నీ లాభం ఎంత? నీ కష్టార్జితానికి తగ్గ లాభం ఉంటే చాలు. నువ్వు కష్టపడేది కొంచెం లాభం ఇంత ఆశించినప్పుడు ఇంట్లోకి అయితే డబ్బు వస్తుంది, ఆ డబ్బు వెంట శాపం వస్తుంది. జాగ్రత్త. ఆకానుకు చెప్పాడు దేవుడు, శాపగ్రస్తమైంది వద్దయ్యా, తెచ్చుకోవద్దు అన్నాడు. ఆకాను ఏం చేశాడు చెప్పండి? దేవుడు మాట తెలియనోడు కాదు ఆకాను. దేవుని మనసు తెలియనోడు కాదు ఆకాను. సాతాను చూశాడు, ఈ ఆకాను ఎక్కడ దొరుకుతాడరా అని చూశాడు. చివరికి దేవుడు మాటను మీరి ఆ దొంగ సొమ్ము తెచ్చుకోవటానికి ప్రేరేపించాడు సాతాను ఆకాన్ని. సాతానుగాడు మాటలో పడిపోయాడు. ఎలా జరిగిందంటే, ఎక్కడికి వెళ్ళినా కూడాను దేవుడు ఇశ్రాయేలీయులకి విజయాన్ని గెలుపునిస్తున్నాడు. అన్నిట్లో గెలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. గెలవటం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఎంతమంది గెలవాలనుకుంటున్నారు అన్ని విషయాల్లో? ఎత్తితే పూర్తిగా ఎత్తండి, లేకపోతే దించేయండి. అసలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది నేను అన్నిటిలో ఓడిపోవాలి, స్తోత్రం ప్రభు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అన్నిటిలో ఓడిపోవాలయ్యా అనేవాళ్ళు చేత ఎత్తరే. ఇష్టం లేదా? నిజమేనండి, అన్నిటిలో గెలవాలి అంటాం, ఎంత ఇష్టపడతాం. యుద్ధము యెహోవాదే. ఆయన యెహోవా నిస్సీగా మనకు విజయాన్ని ఇస్తాడు. చప్పట్లు కొడతాం గట్టిగాను. ప్రైజ్ ద లార్డ్. ఆయన యెహోవా నిస్సీగా మనల్ని ప్రతి విషయంలో గెలిపిస్తాడు. ఇశ్రాయేలీయులను కూడాను అప్పటి వరకు ఓటమి తెలియదు, ఓడిపోలేదండి. ఎప్పుడైతే శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారో యుద్ధానికి వెళ్ళారు. శత్రువులు కూడాను కొంచెం మందే ఉన్నారండి. వేవేల మంది, లక్షల మందిని చంపారు. వీళ్ళు నలుగురు వెళ్ళి ఎక్కువ మందిని గెలిచి వచ్చారు. కానీ శత్రువులు కొంచెం మంది ఉన్నారు. ఇశ్రాయేలీయులు చాలా మంది వెళ్ళారు. వాళ్ళ చేతిలో వీళ్ళు 32 మంది చచ్చారు. శత్రువును ఓడించలేకపోయారు. శత్రువే వీళ్ళని ఓడించేసింది.
అర్థం కాలా. యెహోషువ దగ్గరికి వెళ్ళారు. ఏమైందయ్యా? అమ్మో, శత్రువులు దాటికి తట్టుకోలేకపోయినావు తండ్రి. అయ్యా, శత్రువుల దాటికి తట్టుకోలేకపోయినావు, మనోళ్ళు చచ్చిపోయారు, 30 మంది పైచిలుగు చచ్చిపోయారంటే యెహోషువకు అర్థం కావట్లా. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, శత్రువు చేతిలో మేము ఓడిపోయాము, నీ బిడ్డలైన వారు నశించిపోతున్నారు, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా? నువ్వైతే నాకు విజయాన్ని ఇచ్చే దేవుడువి, ఇప్పుడు వరకు నడిపించావు, మోషేకి ఇచ్చిన మాటను నెరవేర్చిన దేవుడు నువ్వు అని యెహోషువ ప్రార్థన చేస్తుంటే అప్పుడు చెబుతున్నాడు దేవుడు. ఏమని? నేను వద్దన్న దాన్ని మీరు కొంత తీసుకొని వచ్చి గుడారముల క్రింద దాచిపెట్టారు. అదే 7వ అధ్యాయము 5వ వచనము చివరి మాట చూడండి. 5వ అధ్యాయము, క్షమించండి, 7వ అధ్యాయం 5వ వచనం చివరి మాట. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. జనుల గుండెలు కరిగి నీరైపోయిందట. అమ్మా తల్లులారా, నీ గుండె అప్పుడప్పుడు పిల్లలు చెబుతూ ఉంటారు, గుండె బలిగిందయ్యా. ఏం బలిగిందంట? మరి ఎట్లా అతుక్కోవాలి? మళ్ళా ఈ గుండెల పగుళ్ళు ఎక్కడ నేర్చారో తెలియదు, కానీ ఈ గుండె మళ్ళీ ఎట్లా అతుక్కుంటుందమ్మా? ఏం పెట్టి అతికిస్తున్నారు పగిలిన గుండెని? ఒక పూట నీ బిడ్డను చూడబోతే నీ గుండె పగులుతుంది, నిన్ను నీ బిడ్డ చూడబోతే గుండె పలుగుతుంది. మరి దేవుడు మాట వినకుండా దేవుడికి అన్ని కన్నీళ్లు పెట్టే పనులు చేస్తే మరి దేవుడు గుండె పగలదా? అమ్మో, నీ మొహం మండ, నిన్నే దేవుడు గుండె పగలదా? మరి అంటే దేవుడు గుండె ఎన్నిసార్లు పగలొచ్చా? దేవుడు మాట మీరు మనం ఏమైనా చేయొచ్చా? నీకొక న్యాయం, నీ కడుపును పుట్టిన బిడ్డకు ఒక న్యాయం అని దేవుడికి ఒక న్యాయమా? నీకొక న్యాయం అని నీ పక్కింటోడికి ఒక న్యాయమా? నువ్వు క్రైస్తవురాలివేనా? మరి నువ్వు క్రైస్తవుడివేనా? ఆలోచించండి. ఆ దినమున ఓడిపోయినందుకు, ఇశ్రాయేలీలు కొంతమంది చనిపోయినందుకు వాళ్ళ గుండె పగిలి నీరైపోయింది. మనము కూడాను చాలా విషయాల్లో కొన్నిసార్లు గుండెలు పగిలేంత ఏడుస్తూ ఉంటాము. వచ్చిన బాధ అటువంటిది. గుండెలు పగిలి విలపిస్తూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము. రాత్రికాల నిద్రించాల్సిన సమయంలో ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాం. ఎందుకు నీ గుండె అంత కరిగిపోయి కన్నీరుగా మారుతుంది? ఎందుకంటే వచ్చిన బాధ, వచ్చిన పరిస్థితి. ఈ వరదాకా సాక్ష్యం చెప్పారుగా, పాపం తమ్ముడు ఇంట్లో ఉండాయి మొత్తం విలువైనన్ని పగలు కొట్టేస్తున్నాడు. ఎవరితో ఎవరైనా మాట్లాడితే కొట్టడానికి వెళ్ళిపోతాడు, ఎవరైనా మాట్లాడితే ఇష్టపడడు, మాట్లాడిన కోపం వచ్చేసేది, ఇంట్లో వస్తువులు పగలు కొట్టేస్తున్నాడు. ఆ తల్లి గుండె బద్దలైపోయింది. ఎందుకు నా కుమారుడు ఇలా మారిపోయాడు? ఆ తల్లికి నిద్ర లేదు. ఎందుకని? కుమారుడు పరిస్థితి బాగాలేదు. ఇక్కడ చాలామంది తల్లులు చాలా విషయాల్లో గుండె పగిలి నీరైపోతుంది. చాలామంది బిడ్డల కన్నా తండ్రులు అనేక విషయాలలో మీ గుండె పగిలి నీరైపోతున్నది. కారణం ఏంటో తెలుసునా? ఇంకా నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. అయ్యా, శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవద్దన్నాడు. ఆకాను ఏం చేశాడు? దేవుడు వద్దన్న వాటిని తీసుకొచ్చి ఎవరు చూడటం లేదులే అని ఇంట్లో దాచిపెట్టాడండి. ఇంట్లో దాచిపెట్టినప్పుడు ఏం జరిగింది? 15వ వచనం. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయబడును. అమ్మ వింటున్నారా? దేవుడు వద్దన్న సొమ్ము, దేవుడు వద్దన్న పని చేసావా? ఇదిగో యెహోషువ అంటున్నాడు, వెతకండి అయ్యా. ఎవరి దగ్గర అయితే దేవుడు వద్దన్నది కనపడుతుందో తీసుకొచ్చుకున్నారుగా అక్కడి నుంచి, పోగేసుకున్నారుగా అక్కడి నుంచి. ఇది మంచి చెడు కూడా ఆలోచించుకున్నాను, అన్యాయం చేత సంపాదించారు కదా. ఇది ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వాడికి కలిగిన అన్నిటిని కూడాను మంటలో వేసి కాల్చివేస్తానంటున్నాడు. పాపం ఎందుకో ఆకాను మీదే డౌట్ వచ్చేసింది. యెహోషువకు అడుగుతున్నాడు, ఆకాను, నువ్వు తిరుగులాడు వాడివి,
ఎక్కడ ఏం దొరుకుతుందా, ఏది సంపాదిద్దామని తిరిగే ఆ దరిద్రపు కూడా ఆత్మని ఆవరించినట్టున్నది. నిజం చెప్పు అయ్యా, నిజం చెప్పు ఆకాన్ అన్నప్పుడు అంటున్నాడు, దేవుడు వద్దన్న సొమ్మును తీసుకొచ్చింది నేనేనయ్యా అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ పెట్టావంటే నా ఇంటి గుడారము క్రింద దాచిపెట్టాను. వెళ్ళి చూస్తే ఆ శత్రువులు ఆ శపితమైన ధనం, ఆ పాపిష్టి బంగారం, డబ్బు అన్నీ తన గుడారము కింద దాచిపెట్టాడు. ఏం చేశారో తెలుసా? ఆకాను తన భార్య, పిల్లలు, తనకు కలిగిన దాన్ని మొత్తాన్ని ఊరు బయటికి తీసుకెళ్ళి నిలువున కాల్చి తగలబెట్టేశారు, కాల్చివేశారు. బూడిదైపోయింది దాకా ఊరుకోలే దేవుడు. ఎప్పుడైతే ఆ శాపగ్రస్తమైంది బూడిదైపోయిందో దేవుడు మరలా వీరిని నడిపించటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరికి ఒక మాట అడుగుతున్నా, చాలామంది వెళ్ళారు ఆ శత్రు దేశానికి. ఆకాను అందరి కళ్ళు మూయగలిగాడు, కానీ దేవుడు కళ్ళు మూయగలిగాడా? ఏమా, దేవుడు కళ్ళు మూయగలిగాడా? యెహోషువ అడుగుతున్నాడు, అయ్యా మేమెందుకు ఓడిపోయాం? నీ బిడ్డలైన వాళ్ళు ఎందుకు చచ్చారంటే శపితమైన దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు యెహోషువ అని దేవుడు చెప్పేశాడు. అంటే దేవుడు చూశాడా, చూడలేదా? మనుషులు చూడగలిగారా? మనుషుల కళ్ళను మనం మూయగలిగినాం, మనుషులను మాయ చేయగలిగిన మాటల చేత, నీకున్న తెలివితేటల జ్ఞానం చేత నీ తల్లిదండ్రులను మోసం చేయగలిగావు, నీకున్న తెలివి చేత నీ భర్తను కూడా మోసం చేయగలిగినావు, నీ భార్యను మోసం చేయగలిగినావు, నీ బిడ్డలను మోసం చేయగలిగినావు, చివరికి సేవకులను కూడా మోసం చేయగలిగినావు నీకున్న తెలివి చేత. దేవుడు కన్నులను మనం మోసం చేయగలమా? ఒకసారి హెబ్రీ పత్రిక తీద్దాం. ఇక్కడ ఒక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు లేదు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఎవరికి లెక్కపు చెప్పాలి? అన్నిటికీ లెక్క. అదిగో ఆ పిల్లని పెంచేదానికి కూడా నువ్వు లెక్కపు చెప్పాలి. ముసలమ్మ నవ్వుడు కాదు, లెక్కపు చెప్పాలి, లేకుంటే నరకమే. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. మనం లెక్క చెప్పవలసింది సేవకుడికి కాదు, నువ్వు లెక్కపు చెప్పాల్సింది ఇంకెవడికో కాదు. నువ్వు ఒకానొక సమయంలో దేవునికి లెక్కపు చెప్పాలి. ఒక్కొక్కటి అన్నీ అడుగుతాడు. ఆదివారం నువ్వు ప్రార్థనకి ఎందుకు రాలేదో కూడా అడుగుతాడు ఆయన. నీ దగ్గర లెక్క ఉందా? లెక్క ఉంటే సరే, లెక్క లేకపోతే నువ్వు నరకానికే. ప్రియ దేవుని బిడ్డ, మనము మనుషుల కన్నులను దాచగలమేమో కానీ దేవుని కన్నులను దాచలేం. దేవుడు నీ పాపాన్ని, నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేయటానికి నా ప్రభు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉండారా? ఆయన ప్రాణం పెట్టి అంటున్నాడు, నీతిగా బ్రతుకు, నువ్వు నా బిడ్డవు, నిజాయితీగా బ్రతుకు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు. ప్రతి బిడ్డలు కూడాను, లేక ప్రతి తల్లి తండ్రి కూడాను అనుకుంటారు, నా బిడ్డలు నా పరువు నిలబెట్టాలనుకుంటారా, పరువు తీయాలనుకుంటారా? ఎక్కడికి పోయినా నీ బిడ్డలు నీ పరువు ఇజ్జత్ ఎత్తున్నారు అనుకో, ఎట్లుంటుంది? నీకు తల కొట్టేసినట్టు ఉంటుంది, గుండె పగిలి నీరైపోద్ది, గుండె వలుగుతుంది కదండి. మరి నువ్వు నీ తండ్రి యేసు ప్రభుకి మహిమ తీసుకొస్తున్నావా, అనగా మంచి పేరు తీసుకొస్తున్నావా, చెడ్డ పేరు తీసుకొస్తున్నావుగా? ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? చీ ఎందుకు పోద్దో తెలియదు మందిరానికి. పెద్ద ప్రార్థన అంటుంది, ఇంతలా బైబిల్ తీసుకొని పోద్ది, నోరు తెరిస్తూ వచ్చేది అబద్ధాలు. ఎందుకు పోతాడో తెలియదు, అంతా దొంగ బుద్ధి, నోరు తెరిస్తే అబద్ధ బుద్ధి అని నీ పక్కన వాళ్ళు అంటుంటే దేవుడు మహింపరచబడతాడా? ప్రభు నామానికి అవమానం. నీ వల్ల ప్రభువుకు మహిమ రావాలే కానీ అవమానం రానే. రెండవ మాట, ఆకాను దేవుడు వద్దన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తనతో పాటు తన కుటుంబానికి కూడా శాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు.
దేవుడు ఈరోజు నీతోను మాట్లాడుతున్నాడు. అమ్మా ముసుగో నీవే. దేవుడు వద్దన్నది ఒకళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావేమో, అబద్ధం ఆడుతున్నావేమో. దేవుడు వద్దన్నది ఇంట్లో పెట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, నా ఇంట్లో ఏమి లేవయ్యా వచ్చి చూసుకో అని అంటారు చాలామంది. తెలివితేటలు ఎక్కువగా మనకి. నా ఇంట్లో ఏమీ లేవు వచ్చి చూసుకో. దేవుడు మాట్లాడుతుంది ఈ ఇంటి గురించి. ఏ ఇంటి గురించి? నీ డేరా గురించి మాట్లాడ దేవుడు, నీ బిల్డింగు గురించి మాట్లాడాడు దేవుడు, ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వద్దన్న ఈ ఇంట్లో ఏమేమి పెట్టుకున్నావు? ఏంటి ఇల్లు అంటే? నీ మనస్సు, నీ హృదయం. దేవుడు వద్దన్నాయి, దేవునికి వ్యతిరేకమైన ఏమేమి ఉన్నాయి ఇక్కడ? దాచిపెట్టుకున్నావా? డబ్బు అంటే పిచ్చి, సినిమాలంటే పిచ్చి, తాగుడంటే పిచ్చి, కొంతమందికి పెళ్ళాన్ని దంతమంటే పిచ్చి. వద్దురా బాబు పిల్లల్ని గారాబం చేయొద్దురనే కొందే ఏందే పోయిన వారం చెప్పా. అది ప్రేమ అనుకొని గారాబాలు చేస్తున్నారు. ప్రేమకి గారాబానికి చాలా తేడా ఉంది. నిజమైన ప్రేమ అయితే నీ బిడ్డని సరైన మార్గంలో పెట్టుకుంటావు. గారాబం అయితే నీ బిడ్డ జీవితాన్ని నువ్వే నిప్పులు పోతావు. నీ బిడ్డ జీవితాన్ని చేతులారా నాశనం చేస్తావు. వద్దన్న పిచ్చి గారాబాలు మనసుల్లో పెట్టుకొని అబద్ధాలు, అసూయలు, కక్షలు, పగ తీర్చుకోవటాలు, ఓర్చుకోలేని తనం, ఎదుటోళ్ళు బాగుంటే కళ్ళు అస్సలు ఊరుకో, కళ్ళు మండుతాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే జాగ్రత్త, నీతో పాటు నీ కుటుంబము, నీ బిడ్డలు కూడాను నరకంలో త్రోసివేయబడతారు. అర్థమవుతుందా మీకు ఈ మాటలు? దేవుడు వద్దన్నది అతని ఇంట్లో పెట్టుకున్నందుకు తన కుటుంబం మొత్తం కాల్చివేయబడ్డది. దేవునికి వ్యతిరేకమైనవి నీ హృదయములు ఈ రోజు నువ్వు పెట్టుకుంటున్నావు. ఎందుకంటే నీ హృదయము దేవుని ఆలయము. ఆ ఆలయమును పాడు చేసిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు, నిశ్చయముగా పాడు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టం లేనివి ఏవి నీ మనసులో ఉండటానికి వీల్లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.